హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మణ్ని. ప్రస్తుతం నేనైతే హాస్టల్ హిల్స్లో ఉన్నాను. ఆల్మోస్ట్ చాలా ఫాగ్ అయితే ఉంది. సో దారిని చూపిస్తాను, అలాగనే ఒక లొకేషన్ చూపిస్తాను. కొన్ని మాత్రమే తీసాను మొబైల్లో నుండి. క్యామ్లో ఉంటే అయితే చాలా తీసాను. ఆ వీడియో మళ్ళీ కొద్దిగా లేట్గా వదులుతాను. ప్రస్తుతానికైతే మీరైతే ఈ వీడియోని ఫుల్ వీడియోని చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు ఇప్పుడు చూస్తున్నది ఒక జారే బండ. ఆ బండ దగ్గర నుండి హాస్టల్ హిల్స్ మొత్తం మనకి ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు 4వ తేదీ సాయంత్రం 4 గంటలప్పుడు ఎలా ఉంది అనేది నేను వీడియో చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు కనపడుతున్నాయి కదా, ఇవి కూడా కనపడవు అనమాట. నెక్స్ట్ అది కూడా ఉంది, అది కూడా లేటెస్ట్ వీడియోలో మీ ముందుకైతే వస్తాను. అండ్ ఈ దారి అయితే ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఆంధ్ర ఊటీ అని పిలువబడే ఈ హాస్టల్ హిల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మదనపల్లి దగ్గర నుండి 27 కిలోమీటర్ల దూరంలో బి కొత్తకోట వెళ్ళే దారిలో అయితే ఉంటుంది. యూజువల్గా ఇక్కడికి మీరు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలల్లో వస్తే మీకు ఎక్సలెంట్ వెదరు, అలాగే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడైతే వస్తుంది. అరకు వ్యాలీలో ఎలా ఉంటుందో మనకి ఆంధ్రప్రదేశ్లో, అది కూడా రాయలసీమలో ఇలాంటి వాతావరణం అసలు వేరే ఎక్కడ కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇలాంటి వాతావరణం ఎక్కడా ఉండదు. ఈవెన్ నేను ఇప్పుడు తీసింది ఆఫ్ రోడ్డు అయినా కూడా ఎలా ఉందో చూడండి. ఫాగు మీకు పైన వీడియోలో చూపించాను కదా, ఆ వీడియోకి ఈ వీడియోకి వేరియేషన్ అయితే చాలా ఉంది. ఇది కిందకు వెళ్తూ ఉన్నప్పుడు ఫాగ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు వీడియో అన్న కనపడుతుంది. ఇక్కడ కూడా ఫాగ్ ఉంది, బట్ ఓవరాల్గా తీసుకుంటే ఇది చాలా అంటే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే నేనైతే అనుకుంటున్నాను. అండ్ మీరు ఎవరితోనైనా ఇంతకు మునిపే ఆల్రెడీ ఇక్కడ హాస్టల్ హిల్స్ని విజిట్ చేసింటే, ఐ మీన్ మీ ఫ్యామిలీతో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ, లేదా ఇంకా ఎవరితో అయినా కానీ వచ్చి ఉంటే ఈ ఏరియాలో మీరైతే కామెంట్ చేయండి ఎలా ఉంటుంది అనేది. ఎందుకు అనంటే చాలామందికి తెలియదు అనే ఉద్దేశంతో నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ టోల్ గేట్ ఒకటి ఉంటుంది స్టార్టింగ్లో. తర్వాత మీకు పైనకి వచ్చిన తర్వాత రెస్టారెంట్లు ఉంటాయి, షాపులు ఉంటాయి. మీకు ఏమైనా తీసుకోవాలి, తినాలి అనుకుంటే అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అండ్ ఈవెన్ బార్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు స్టే చేయాలనుకుంటే రూమ్స్ కూడా ఉంటాయి అకామిడేషన్కి. ఏపీ టూరిజం తరపున ఉంటాయి, సపరేట్గా వేరే ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయి. సో మీరు దీనికోసం ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పోలీస్ పికెట్ కూడా ఉంటుంది, జాగ్రత్త. మీరు ఎవరైనా కానీ ఎంజాయ్ చేసుకునేకి అంటే తినడానికి తాగడానికి రావాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. పర్మిషన్ మాత్రం మీకు కొద్ది చోట్ల మాత్రమే ఉంటుంది. అక్కడ మాత్రమే మీరు మద్యం సేవించాలి. వేరే ఇతర ప్రాంతాల్లో సేవించడం ఇక్కడైతే తప్పు. అండ్ ఇలాంటి నేచర్ని కేవలం కొన్నిసార్లు మాత్రమే, కొన్ని నెలల్లో మాత్రమే చూడగలం కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకునేకి వీలుగా మీరైతే మీ ఫ్రెండ్స్తో వస్తే మంచిదని అయితే నేను అనుకుంటున్నాను. అలాగే నైట్ క్యాంప్ కూడా ఇక్కడ, క్యాంప్ ఫైర్ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకునేకి అవకాశం అయితే ఉంది. చాలామంది అయితే ఓన్గా వేసుకుంటుంటారు అండ్ రూమ్లో దిగిన చోట కూడా వేసుకుంటారు. సో మీ ఫ్యామిలీతో వస్తే ఇక్కడ క్యాంప్ ఫైర్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం నేను మరి ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఆ వీడియోని చూడండి, అక్కడ కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను. ఈ వీడియో నచ్చితే మీరు దయచేసి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరము. మీ కామెంట్ కూడా ఇంకొక 10 మందికి రీచ్ అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి మీ సపోర్ట్ కావాలని అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.